ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఆర్టికల్ రాశారు 2 days. వర్గీకరణ సమస్య కులం కాదు ప్రాంతం. వర్గీకరణ సమస్య కులం కాదు ప్రాంతము. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ మీరు ఎంతమంది చదివారు? కమిషన్ రిపోర్ట్ చదివారా? జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ చదివారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా చదవలేదు. కాబట్టి జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ తడకని చెప్పింది నేను ఎట్లా చెప్పాను? చదివిన తర్వాత చెప్పాను. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగానే కదా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసింది, అవునా కదా? వాయిస్ మనం మాట్లాడాలి, అవునా కదా? జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్టు తప్పుల తడక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభాలో 3 ప్రాంతాలు ఒక్కటిగా లేవు. ఆంధ్ర వేరు, రాయలసీమ వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఈ ఆంధ్ర అగ్రవర్ణాల దోపిడీ కారణంగానే వచ్చింది కదా, అవునా కదా? మా తెలంగాణ అగ్రవర్ణాల దోపిడీ కోసం మా తెలంగాణ తెచ్చుకున్నారు అధికారంగా, అవునా కదా? ఇవాళ వర్గీకరణ సమస్య కూడా ఎక్కడ పుట్టిందని చెప్పుకుంటున్నాడు మధ్యప్రదేశ్ మాదిగా, అవునా కదా? ప్రకాశం జిల్లా ఎక్కడుంది? అది ఆంధ్రప్రదేశ్ లో ఉందా, తెలంగాణలో ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఐఏఎస్లు ఐపీఎస్ల మధ్య విభజన కనుక తీసుకుంటే, లెక్కలు తీసుకుంటే 18 మంది ఐఏఎస్ లిస్ట్ ఇచ్చాడు ఆయన. 18 మంది ఐఏఎస్ లిస్టులలో ఒక్కడు మాదిగలేడు. ఉన్నారు మాదిగలు ఉన్నారు, 3-4 మాదిగలు ఉన్నారు. 3-4 మాదిగలు ఉన్నారు, వాళ్ళు ఆంధ్ర మాదిగలు. 12 మంది మాలలు ఉన్నారు, ఆంధ్ర మాలలు ఉన్నారు. ఆంధ్ర మాలలు ఉన్నారు 12 మంది, మాదిగలు 4 ఉన్నారు. మొత్తం 16 మంది అయిందా? ఒకరు తెలంగాణ ప్రమోటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక అతడు ఉన్నారు. ఆయన కూడా ప్రమోట్ అయ్యింది. ఆయన ఏదో చిన్న పోస్ట్ నుండి ప్రమోషన్ వచ్చేసి ఐఏఎస్ అయ్యింది. కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యింది. ఒకడు, అది కూడా తెలంగాణ మాల. తెలంగాణ మాల అంటే అర్థమైంది. తెలంగాణ మాలలు కానీ మాలలు కానీ ఎవరు ఐఏఎస్లు కాలేదు. కన్ఫర్డ్ అంటే ఏదో వదిలేద్దాం ఆయన కొన్ని. కానీ ఎవరైనా ఆంధ్ర మాలలు కానీ ఆంధ్ర మాదిగలు కానీ ఎందుకు అయ్యారంటే వాళ్ళు బ్రిటిష్ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళకి చర్చి అనేది అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు అందుబాటులోకి వచ్చింది. వాళ్ళు విద్యలో ముందు. తెలంగాణలో ఎందుకు కాలేదు మాలలు కానీ మాదిగలు కానీ? అక్కడ నిజాం పాలన, అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు, అక్కడ ఉర్దూ ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ తోల పరిశ్రమల్లో మాదిగలు పనిచేసిండ్రు, మాలలో చిన్న నీళ్ళని పని అదో ఇదో చిన్న పనులు చేసుకుంటూ బతికారు. కాబట్టి ఎవరు ఐఏఎస్ స్థాయికి మాదిగలు అసలే ఎదగలేదు. తప్పు మరి మాదిగలు లేదు, మాదిగలు ఎదుగుతాడు ఇద్దరిది కాదు కదా. ఎవడు పాలకుడు పెట్టలేదు కదా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కదా. ఇక్కడ పాలకుడు బ్రిటిష్ వాడు కాబట్టి ఇక్కడ వాడు పెట్టాడు. బ్రిటిష్ వాడు దళితులకి పాస్టర్ని చేశాడు, చర్చి ఇచ్చాడు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు, హెల్త్ ఇచ్చాడు. కాబట్టి దళితులు వాళ్ళకి ఎంట్రీ అక్కడ దొరికింది, అక్కడ లేదు. అందుకే అక్కడ మాల కానీ మాదే కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ. నేను ఇవి రేట్ చేశాను. మాకు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారంగా మా తెలంగాణలో ఎవరు లేరు అబ్బాయి, ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు. మరి మా తెలంగాణ సమస్య ఎట్లయితే అబ్బాయి? ఇది వర్గీకరణ సమస్య మాది కాదు, ఆంధ్రలో సమస్య. మా మీద ఎందుకుతారు మీరు? అవునా కాదు? న్యాయంగా మాట్లాడదు. నేను అందుకే సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగానో చెప్పాలని చెప్పేసి వచ్చాను. ఎందుకు మా సమస్య కాదు అబ్బాయి, మా తెలంగాణలో ఎవరు లేడు, మాలో లేడు, నా మాదిగా లేడు, మా సమస్య ఎట్లయితుంది? ఇది మా సమస్య కానప్పుడు మా మీద ఎదుగుతున్నావు. మీకు ఇంకో విషయం చెప్పాల్సుకున్నాం. అసలు నాయకుడు ఎవరు దీనికి? మాదిగ దాంట్లో నాయకుడు ఎవరు? తెలంగాణ మాల నాయకుడు ఎవరు? తెలంగాణ. అవునా? కానీ సమస్య ఎక్కడ? మరి వాళ్ళకి మోసం నాకు అర్థం కాదు, వాళ్ళకి మోసం అంటే నాకు అర్థం కాదు. సమస్య ఎవరుంటే మనం మొయ్యాలి కదా, అవునా కదా? సమస్య ఇక్కడి సమస్యను పరిష్కరించాల్సింది ఇక్కడ నాయకత్వం. నువ్వెవడు నాకు అర్థం కాలే. ఇక్కడి సమస్య గురించి నువ్వేదైనా పూజ చేసుకోవాలి. మాదిగలు తెలంగాణ మాదిగ నాయకులు ఇద్దరు కూడా డబ్బులు కంపెనీ పోయారు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నా. మాదిగ ఇద్దరు కూడా డబ్బులకు అమ్ముడు పోయి ఇవాళ మన జాతిని తాకట్టు పెడుతున్న దగ్గర మాయన మాదిగ ఇద్దరు దొంగలే. ధైర్యంగా చెప్పగలను, ఎందుకంటే నేను ఎవరి దగ్గర ఇట్లా ఇచ్చానే కానీ చెయ్యి చాపలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా ఆత్మగౌరవంగా బతుకుతున్నా, అందుకే డైరెక్ట్ గా చెప్పగలుగుతున్నా. అరే ఒక తాపీ మేస్త్రి నాయకుడు అయితే మాల సమాజానికి మాలో ఎంతమంది మేధావులు ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు, ఎంతమంది ఇక ప్రపంచ స్థాయిలో ఎదిగిన మాలకు నాయకుడు ఒక తాపీ మేస్త్రి. మాదిగలో అంతో ఇంతో దానికి ఎవరు నాయకుడు 10th ఫెయిల్ కాడు.
30 ఏళ్ళుగా ఈ సమస్యను పరిష్కరించకుండా నువ్వు ఇట్లా అంటే నువ్వు ఇట్లా నేను అనుకున్నావు అంటే నువ్వు వ్యతిరేకమను అని కొట్లాడుతూ మనల్ని 3 రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేదాన్ని 30 ఏళ్ళలో సమస్య పరిష్కారం కాకుండా ఇవాళ అడ్డుపడుతున్నది ఎవరు? మన నాయకత్వం. అగ్రవర్ణాలు దగ్గర డబ్బు తీసుకుని అగ్రవర్ణాలు రాజ్యం పోస్తున్నారు, అగ్రవర్ణాలు డబ్బు ఇస్తున్నారు, నువ్వు పోయి కొట్టాడు. ఇవాళ రేవంత్ రెడ్డి మానమానాలు పోయి నీకే న్యాయం చేస్తా అంటాడు. మాదేదండ్రులో పోతే నీకు న్యాయం చేస్తాడు. బాబు దగ్గరికి మాదేదండ్రులో పోతే నేను న్యాయం చేస్తా అంటాడు. మన మనిషి పోతే నేను న్యాయం చేస్తా అంటాడు. మరి ఏదేమో 30 ఏళ్ళుగా 30 ఏళ్ళు